హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే టీటీడీ మొన్న జరిగిన లడ్డూ కల్తీ ఏదైతే ఉందో దాని మీద అయితే ఇప్పటి వరకు కూడా పెద్ద దుమారం ఏదైతుంది. అయితే కొంతమంది నాయకులు కానీ పార్టీ నాయకులు కానీ కల్తీ ఈ పక్క జరిగింది అంటున్నారు, ఆ పక్క ఏమో వాళ్ళు జరగలేదని చెప్పి ఆరోపణలు ఎత్తారు. అయితే దీనికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఇవ్వాలి, కల్తీ అనే మాటే రాకూడదు అనేటట్టయితే బీసీవై పార్టీ అధ్యక్షుడు ఎవరైతే పొంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ ఉన్నారో ఈయనైతే సీఎం గారికి అయితే ఒక లేఖ రాయడం అయితే జరిగింది. అందులో మెయిన్ గా ఆయన చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఈ లడ్డూ కల్తీ అనేది ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళీ పునరావృతం కాకూడదు అనేటట్టు అయితే ఖచ్చితంగా దీని మీద ఒక ప్రత్యేకించి టీటీడీకే గోశాల ఏర్పాటు చేయాలి, ఆ గోవుల నుంచి వచ్చిన నెయ్యిని పాలనే మాత్రమే వాడాలి అనేటట్టు అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఆయన ఏం చెప్పారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాస్తూ అందులో ఒక క్లియర్గా ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే దాదాపుగా ఈ ప్రత్యేకించి ప్రభుత్వం తరపు నుంచి టీటీడీకి ప్రత్యేకించి గోశాల అనేది ఏర్పాటు చేస్తే ఆ గోశాల నుండి వచ్చే పాలు నెయ్యి అనేది తిరుమలలో వాడాలి, ప్రత్యేకించి ఇంకా బయట నుంచి వాడకూడదు అనేటట్టు అయితే ఒక నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఒక లెటర్ లాంటిది ఇవ్వడం అయితే జరిగింది. అందులో భాగంగా ఆయన వంతు భాగంగా ఆయన ఒక హిందుత్వవాదిగా మా సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా తన యొక్క సూచన ఏంటంటే తన వైపు నుంచి కూడా టీటీడీకి దాదాపుగా 1000 గోవులను అంటే 1000 ఆవులను తన వైపు నుంచి ప్రత్యేకించి ఆయనే ఇస్తానని, తన సొంత ఖర్చులతో పెట్టుకుని సొంత ఆవుల్ని తానే కొని ఇస్తానని, అంతేకాకుండా ఇంకో 1,00,000 ఆవుల వరకు ప్రత్యేకించి తనే సమకూరుస్తానని, అంటే చుట్టుపక్కల ఎవరైతే తనకు తెలిసిన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరితో కూడా మాట్లాడి తనే దాదాపుగా ఓవరాల్ గా చూసుకుంటే 1,00,000 ఆవుల వరకు టీటీడీకి తనే సమకూరుస్తానే, దానికి ప్రత్యేకించి ప్రభుత్వం తరపు నుంచి ఒక కమిటీ లాంటిది తీసుకొని ప్రత్యేకించి ఒక ఏర్పాటు అనేది చేస్తే తన వంతు సాయంగా దాదాపుగా 1,00,000 ఆవుల వరకు తనే సమకూరుస్తానని చెప్పి బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం, పైగా ఒక గొప్ప ఆలోచన కూడా అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో డైరీలకి ఎవరు మంచి రకం నెయ్యి క్వాలిటీ నెయ్యి ఇస్తారో తక్కువ రేటుకి ఎవరిస్తారో వాళ్ళకి టెండర్లు ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఈసారి టెండర్లు పిలవడాలు, ఈ కల్తీ జరగడాలు, ఈ కల్తీ మీద ఆరోపణలు రావడాలు, దాని మీద రాజకీయాలు చేయడాలు ఇవేవి కూడా వద్దు. టీటీడీకి ప్రత్యేకించి గోవుల సాల అంటే ఆవులు ప్రత్యేకించి అక్కడ ఉన్న ఆవులతో పాల సేకరించి దానివల్ల కొంతమందికి ఆదాయం దొరుకుద్ది, పైగా కల్తీ అనే మాట కూడా రాదు అనేటట్టయితే ఇది ఒక గొప్ప నిర్ణయం అని మనం అయితే చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రామచంద్ర యాదవ్ గారు అయితే ప్రత్యేకించి 1,00,000 ఆవుల వరకు ఆయనే సేకరించి ఇస్తాను, అందులో భాగంగా 1,00,000 ఆవుల మీద దాదాపుగా రోజుకి 10 లక్షల లీటర్ల పాలు వచ్చినా కానీ అందులో దాదాపుగా 50,000 కేజీల వెన్న వచ్చినా కానీ కనీసం అందులో 30,000 కేజీలైనా కనీసం నెయ్యి అనేది ఉత్పత్తి అవుద్ది. ఖచ్చితంగా ఇది టీటీడీకి లడ్డూ తయారీకి సరిపడగా కంటే ఎక్కువే ఉత్పత్తి అవుద్ది. దానివల్ల ఎటువంటి కల్తీ జరగదు, ఎటువంటి అవరోధాలు ఉండవు, భక్తులకు కూడా ఎటువంటి అనుమానాలు కూడా ఉండవు అనేటట్టయితే రామచంద్ర యాదవ్ గారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం, ఆ లేఖలో ఈ పూర్తి వివరాలు వివరించడం అనేది చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈయన చెప్పినట్లు ఖచ్చితంగా అలా చేస్తేనే మంచిది. ఎందుకంటే టెండర్ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం లేకపోతే స్వార్థపూరిత వ్యవహారాలు వ్యక్తిగత ఆదాయం కోసం అయితే ఇలాంటి గొప్ప దేవాలయంలో ఇలా కల్తీ చేయడం అనేది 100% తప్పు. కాబట్టి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఈ బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా టీటీడీకి ఒక గోశాల అనేది ఏర్పాటు చేస్తే కొంతమందికి ఉపాధి కూడా దొరుకుద్ది. ఖచ్చితంగా కల్తీ అనే మాట భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా ఆయన చెప్పిన విషయం అనేది చాలా గొప్ప విషయం. ఖచ్చితంగా అది చేసి తీరితేనే ఈరోజు టీటీడీ మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి భిన్నంగా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంటే ఒక మంచి నిర్ణయం తీసుకుందని ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా విశ్వాసంతో నమ్ముతారని చెప్పి మా అభిప్రాయం.